హాయ్ గాయ్స్, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు కథ విషయానికొస్తే ఈ కథ ఈనాటిది కాదు, 26 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో జరిగిన కథ. అమెరికాలో ఒక హైవే ఉండేది. ఆ హైవే పేరు డెవిల్స్ హైవే. దీన్ని డెవిల్స్ హైవే అని ఎందుకు పిలిచేవారో తెలుసా? ఈ హైవే రూట్ నెంబర్ 666. దీన్ని నిజానికి డెవిల్స్ నెంబర్ అని కూడా అంటారు. ఇప్పుడు మీరు సెర్చ్ చేసినా మీకు ఆ పేరు కనిపించదు, దాన్ని మార్చేశారు. అక్కడ కొన్ని అవాంఛనీయమైనవి జరుగుతుండటంతో ప్రజలు అక్కడికి వెళ్లడానికి కూడా భయపడేవారు. అందుకే అక్కడి పోలీస్ అఫీషియల్స్ ఆ పేరు మార్చేశారు. కాని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్లే ఏ మనిషికైనా, అంటే ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుందని కాదు, కాని 10 మందిలో 3-4 మందికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక వింత అనుభవం ఎదురవుతుంది. పోలీసులకు ఆ ప్రాంతం నుండి చాలా మిస్సింగ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. కాని ఒక్క విషయం ఏంటంటే, ఒకసారి అక్కడి నుండి మిస్సింగ్ రిపోర్ట్ వచ్చిందంటే ఆ వ్యక్తి మీకు మళ్లీ దొరకడు. అక్కడికి వెళ్లాడంటే వెళ్ళినట్లే. ఇది నిజంగా ఒక నరకపు ద్వారం, హెల్స్ గేట్ లాంటిది. ఒకసారి అక్కడికి వెళితే మీరు అక్కడి నుండి తిరిగి రారు. ఒకవేళ బయటపడినా గాయాలతో ఆ దారిని దాటుతారు, లేదా ఆ గాయాలే మిమ్మల్ని మింగేస్తాయి. చాలాసార్లు అక్కడి నుండి బయటపడిన వారు పిచ్చివాళ్లు అయిపోవటం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం కూడా జరిగింది. ఈనాటి ఈ కథ రూట్ నెంబర్ 666 యొక్క ఒక ప్రయాణాన్ని, కొందరు స్నేహితుల జర్నీని మీకు చూపిస్తుంది. చివరి వరకు చూస్తూనే ఉండండి. మీకు ఈ కథ బాగా నచ్చుతుందని నేను నిజంగా అనుకుంటున్నాను. దీని ముగింపు చూస్తే మీ మతిపోతుంది. ఈ కథను ప్రారంభించే ముందు ఇలాంటి హర్రర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందే చెప్పినట్లు ఇది 26 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో ప్రారంభమైన కథ. 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ల గ్రాడ్యుయేషన్ అప్పుడే పూర్తయింది. వాళ్ల పేర్లు రోహిత్, త్రిష, అనన్య మరియు గౌరవ్. ఈ స్నేహితులంతా రేపు గ్రాడ్యుయేషన్ తర్వాత కొద్ది రోజుల్లో తమ ఇళ్లకు వెళ్లబోతున్నారు. వాళ్ల ఇల్లు మన దేశం, ఇండియా. అందులో త్రిష అనే అమ్మాయి గ్రాడ్యుయేషన్ తర్వాత మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అని అడిగింది. చాలా ఆసక్తికరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడేదైనా అడ్వెంచర్ చేద్దామని చెప్పింది. అక్కడ చాలా వింతైన, భయంకరమైన విషయాలు జరుగుతాయి. భూత ప్రేతాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. రాత్రి అయినా పగలు అయినా అక్కడ ఎవరూ తిరగడానికి ఇష్టపడరు. అక్కడ షేప్ షిఫ్టర్స్, స్కిన్ వాకర్స్ లాంటి ఎంటిటీస్ తిరుగుతాయి. అవి ఏ మనిషిని వదిలిపెట్టేయని నాకు అనిపించదు. ఇదే మన అమెరికా లాస్ట్ ట్రిప్ కావాలి అని నాకు అనిపిస్తోంది అంది. అప్పుడు రోహిత్ అన్నాడు, బాబాయ్, ఇది మన అమెరికాకే కాదు, ఈ ప్రపంచానికే లాస్ట్ ట్రిప్ అవుతుంది. మన జీవితంలో ఇదే ఆఖరి ప్రయాణమవుతుంది. అప్పుడు అనన్య అంటుంది, అరే ఏంట్రా రోహిత్, ఇక చాలు, మరీ అంత భయపడకు, వెళ్ళి వద్దాం పద. ఏమవుతుందిలే, లెట్స్ గో టుమారో ఈవినింగ్, రేపు సాయంత్రం వెళ్దాం. మరుసటి రోజు వారి గ్రాడ్యుయేషన్ అవ్వగానే అదే రోజు సాయంత్రం అందరూ తమ బ్యాగులు ప్యాక్ చేసుకుని రోహిత్ కారులో పెట్టేస్తారు. అందరూ వెళ్ళి రోహిత్ కారులో కూర్చుంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే, ఏదైనా సమస్య వస్తే వదిలేసి పారిపోయే రకం కాదు. వాళ్ల క్యారెక్టర్స్ అలాంటివి. వీళ్ళు మంచివాళ్లు. ఇంకొక విషయం, ఈ కథలో ఎవరూ ఒక్కరే హీరో కాదు, ఈ 4 హీరోలే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ కథ అక్కడి స్థానికులలో, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న లోకల్ పోలీస్ అథారిటీస్లో చాలా ఫేమస్. అక్కడ ఏమేం జరిగాయి అనేది వారే చెప్పారు. ఇది సుమారు 10-12 గంటల ప్రయాణం. వాళ్లు కారులో చాలా హాయిగా కూర్చుని ఫుల్ చిల్ అవుతున్నారు. సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో వాళ్లు తమ ఇంటి నుండి బయలుదేరారు. అంటే చీకటి పడే సమయం. వాళ్ళిప్పుడు ఒక వింతైన దారిలోకి వచ్చారు. ఆ దారి ఎలా ఉందంటే, ట్రాఫిక్ ఎంత కిక్కిరిసిపోయి ఉందంటే కారు కదలడం కూడా కష్టంగా ఉంది. ఎలాగోలా వాళ్ళొక మలుపు వద్దకు వచ్చారు. అక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి వాళ్లు ఇప్పటికే ఉన్న నేరు దారి, ఇంకొకటి ఎడమవైపున ఉంది. ఆ దారి చూడ్డానికి చాలా బావుంది, కాని ఎవరూ అటు వెళ్లడం లేదు. ఒక్క కారు కూడా అటువైపు లేదు. చాలా పొడవైన దారి కనిపిస్తోంది. అప్పుడు రోహిత్, మనం ఇటువైపు వెళితే సుమారు 45 నిమిషాలు ఆదా అవుతుందని జీపీఎస్లో కూడా చూపిస్తోంది అన్నాడు. వాళ్లు ఆ దారిలోకి మలుపు తీసుకున్నారు. రోహిత్ కారును ఆ దారివైపు తిప్పగానే వెనుక ఉన్న కార్లన్నీ గట్టిగట్టిగా హారన్లు కొట్టడం మొదలుపెట్టాయి. రోహిత్ని ఆపాలనుకుంటున్నట్లుగా, లేదా రోహిత్కి ఏదో సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా వాళ్లలా చేస్తున్నారు. పక్కన కూర్చున్న గౌరవ్, ఒరే ఏదైనా తలుపు ఓపెన్ అయ్యుందా ఏంటి అని అడిగాడు. రోహిత్ లేదు అన్నాడు.
గౌరవ్ అంటాడు, మరి వీళ్ళెందుకు ఇంతలా హారన్లు కొడుతున్నారా? ఏదైనా సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారా అని. రోహిత్ అన్నాడు, లేదురా వదిలే, బహుశా వాళ్లలో వాళ్లకేదైనా ఉందేమో, వెళ్ళనివ్వు. గౌరవ్ అన్నాడు, లేదురా, నాకు తెలిసి బహుశా ముందు దారి బాగోలేదేమో, లేదా ముందు ఏదైనా బ్లాక్ అయి ఉంటుందేమో అనిపిస్తోంది. దానికి రోహిత్ సమాధానమిస్తూ, ఒరే, ఇది అమెరికా, ఇక్కడ దారి పాడైతే ఇవ్వాలే బాగు చేసేస్తారు, అది ఒక పల్లెటూరైనా సరే అన్నాడు. ఒరే, మనమిప్పుడు అరిజోనా అడవుల్లోకి వెళ్ళాలి, నువ్వు దాని గురించి టెన్షన్ పడు. అక్కడ నీ ముందు భూతప్రేతాలొచ్చినప్పుడు నువ్వేం చేస్తావో చూసుకో, ప్రస్తుతానికి ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యి అని రోహిత్ అన్నాడు. కారులో ఫుడ్, డ్రింక్స్, మ్యూజిక్ అన్నీ నడుస్తున్నాయి. వాళ్లు కారులో మద్యం కూడా తాగుతున్నారు. అప్పుడు రోహిత్కి దారిలో ఒక బోర్డు కనిపించింది. దానిమీద రూట్ నంబర్ 666 అని రాసి ఉంది. రోహిత్ అన్నాడు, గైజ్ చూడండి, ఇక్కడ చాలా వింతైన బోర్డుంది. దీనిమీద రూట్ నంబర్ 666 అని రాసి ఉంది. కొంచెం వింతగా అనిపించడం లేదా? పేరు వెరైటీగా ఉంది కదా? వెనక నుండి అనన్య అంటుంది, అరే యార్, నాకు ఈ దారి గురించి ఏదో తెలుసు. దీనిమీద ఏదో పుస్తకం కూడా వచ్చింది. ఇది చాలా ఫేమస్ వెరైటీ ప్లేస్. త్రిష అడుగుతుంది, అలాంటిదేముంది ఈ దారిలో? అనన్య అంటుంది, అవును, నాకిప్పుడు గుర్తొచ్చింది. మా ప్రొఫెసర్ నాకు చెప్పారు. ఈ దారిని డెవిల్స్ హైవే అని అంటారట. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా చాలా దుర్ఘటనలు జరిగాయని చెబుతారు. అర్ధరాత్రి పూట ఇక్కడ జనాలు మాయమైపోతారట. ఇక్కడ రక్తపు మరకలు పడి ఉంటాయట. ఇక్కడ ఏవీ కనిపించవట, కేవలం అనుభూతికి మాత్రమే తెలుస్తాయట. ఇక్కడ మీ జీవితంతో ఏం జరగబోతోందో మీరు కేవలం ఫీల్ అవ్వగలరట. ఇవన్నీ నేను విన్నాను. నేను ఇంకో విషయం కూడా విన్నాను. ఈ ప్రదేశం కొంచెం హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఎత్తు వల్ల ఒక్కోసారి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, హెల్యూసినేషన్స్ కలుగుతుంటాయి. అంటే ఇక్కడ చాలా భయానకమైనవి జరుగుతాయట. దానికి రోహిత్ అంటాడు, అరే యార్, మనం అరిజోనా చేరుకోనేలేదు, అప్పుడే మీరిక్కడ భయపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్టీరింగ్ వీల్ నా చేతిలో ఉంది. ఏ కొంచెం ఇటు అటు అయినా మనమంతా నిజంగానే ఇక్కడ దయ్యాలుగా మారి తిరుగుతుంటాం. రోహిత్ మాటలకు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఆ రూట్లో వాళ్ల ప్రయాణం మొదలైన అకస్మాత్తుగా రోహిత్ ఇలా అన్నాడు, నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. కాసేపు కారు పక్క కాపనా? కొద్దిసేపు ఆగి ఇక్కడి నుండి బయలుదేరదాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం. వాళ్లు సరే ఆపు అన్నారు. అకస్మాత్తుగా రోహిత్ తలనొప్పి ఇంకా ఎక్కువైంది. అప్పుడతనన్నాడు, గైస్, నేనొక పని చేస్తాను. ఒక 10-15 నిమిషాలు పడుకుంటాను. కాసేపు కళ్ళు మూసుకుంటే కొంచెం సెట్ అవుతానేమో. కొంత సమయం గడిచింది. ప్రయాణం కొనసాగుతూనే ఉంది. రోహిత్ కారు నడుపుతూనే ఉన్నాడు. ఆ దారి బహుశా ఇంకో గంటసేపు ఉండేలా ఉంది. అకస్మాత్తుగా ఇంకో బోర్డొచ్చింది. దానిమీద మైల్ 13 అని రాసి ఉంది. ఇప్పుడు రేడియోలో వస్తున్న పాటలు ఆగిపోతూ అకస్మాత్తుగా అది బంద్ అయిపోయింది. గౌరవ్ రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది పనిచేయలేదు. అకస్మాత్తుగా అది ఛానల్ నంబర్ 6.60కి వచ్చింది. అందులో నుండి చిన్న చిన్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. మరికొన్ని ఛానల్స్ మార్చిన తర్వాత అది ఛానల్ నంబర్ 6.66కి చేరుకుంది. ఇప్పుడు రేడియో కనెక్ట్ అయింది. ఒక జాకీ ఇలా మాట్లాడటం ప్రారంభించాడు, హెలో ట్రావెలర్స్ ఆఫ్ రూట్ నంబర్ 666. ఈ దారిలో మీకు బాధాకరమైన మరణం తప్ప మరేమీ దొరకదు. కానీ మీ సమాచారం కోసం ఇది ప్రతి 10 నిమిషాలకు ఎలా జరగబోతుందో నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి సిద్ధంగా ఉండండి, బక్లప్. రూట్ నంబర్ 666 ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆ గొంతు ఆగిపోగానే కారులో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ ఇదంతా విన్నారు. అకస్మాత్తుగా వాళ్ల కారు కుదుపులకు లోనై ఒకచోట ఆగిపోయింది. కారు బోనెట్ నుండి పొగ రావడం ప్రారంభమైంది. అందరూ కారులో నుండి బయటకొచ్చారు. ఆ రేడియో వాయిస్ వల్ల అందరికీ భయంగానే ఉంది. కానీ రేడియో జాకీ మాట్లాడటం ఆపగానే కారు కూడా ఆగిపోవటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు అందరూ బయటకొచ్చారు. ఆ రాత్రి చాలా భిన్నమైన రాత్రి, చల్లని రాత్రి. ఆకాశమంతా నక్షత్రాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా స్టార్స్ ఉన్నాయి. మంచి వాసన కూడా వస్తోంది. ఎడారి అంతా చల్లగా ఉంది. ఆకాశం చాలా అందంగా ఉంది. కానీ ఆ దారి మొత్తం ఆకాశమంతా ఒకే ఒక్కటి నిండి ఉంది. అదే ఖౌఫ్, భయం. అందరూ బయటకొచ్చి కారు బోనెట్ దగ్గర నిలబడ్డారు. బోనెట్ లోపల నుండి పొగ వస్తోంది. వాళ్లు బోనెట్ తెరిచారు. గౌరవ్, రోహిత్ లోపలంతా చెక్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి ప్రాబ్లమని బోనెట్ లోపల చూస్తున్నారు.
గౌరవ్ రోహిత్ ఆ పనిలో ఉండగా అకస్మాత్తుగా త్రిష పైకి చూసి గట్టిగా అరిచి ఏడవడం మొదలుపెట్టింది. అందరూ ఆమెను శాంతింపచేయడం మొదలుపెట్టారు. తను అంత గట్టిగా ఎందుకరిచిందోనని అంతా షాక్ అయ్యారు. అందరూ ఆమెను సముదాయించి కారు బోనెట్ కింద కూర్చోబెట్టారు. ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆమె, అందరూ పైకి చూడండి అని చెప్పింది. పైన ఒక బోర్డు ఉంది. దానికి రక్తం అంటి ఉంది. దానిపై మళ్ళీ అదే రాసి ఉంది, మైల్ 13. ఆ తర్వాత వాళ్ళు ఆమెను కొంచెం శాంతింపజేయడానికి ట్రై చేశారు. సరేలే, నువ్వు శాంతించు, కొంచెం ప్రశాంతంగా ఉండు అని చెప్పారు. ఆ తర్వాత గౌరవ్ అనన్యను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. రోహిత్ త్రిషను పైకి లేపడానికి ఇలా చేయిచ్చాడు. ఆమెను లేపి కారు లోపల కూర్చోబెట్టడానికి వెళ్తుండగా రోహిత్ కారు నంబర్ ప్లేట్ని కొంచెం ధ్యాసగా చూశాడు. కారు నంబర్ ప్లేట్ మీద 666 అని రాసి ఉంది. రోహిత్ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అతను మెల్లగా పిలిచాడు, గౌరవ్, ఒక్క సెకండ్ ఇలా రారా. గౌరవ్ బయటకొచ్చాడు. రోహిత్ అతనికి చూపించి, ఇది చూడు, కారు నంబర్ ప్లేట్ మారిపోయింది, 666 చూపిస్తోంది అన్నాడు. గౌరవ్ చాలా భయపడిపోయాడు. రోహిత్ కూడా, ఒరే, ఇప్పుడు జరుగుతున్నవన్నీ ప్రాణాపాయంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏది సులభమని లేదా మనం వీటన్నింటి నుండి బయటపడతామని నాకనిపించడం లేదు అన్నాడు. గౌరవ్ పూర్తిగా కంగారు పడిపోయాడు. గౌరవ్ అన్నాడు, ఒరే, నన్ను ఇంటికి తీసుకెళ్ళురా, నేను మా అమ్మానాన్నల దగ్గరికి ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ నన్నింటికి తీసుకెళ్ళు, నేనిక్కడ ఉండలేనురా, నా వల్ల కాదు ఇదంతా, ప్లీజ్ నన్నింటికి తీసుకెళ్ళు. అప్పుడు రోహిత్ అంటాడు, గౌరవ్, కనీసం నువ్వు కొంచెమైనా ధైర్యంగా ఉంటావనుకున్నాను. ఇదంతా ఏంటి, ఇంటికి వెళ్ళాలి అంటున్నావు? ఇప్పుడు మనం ఈ దారిలోకొచ్చేశాము. అన్నీ నేను చూసుకుంటానురా, నువ్వు కూడా తోడుండాలి. ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనం ఇక్కడ మౌనంగా కూర్చోకూడదు మిత్రమా. ఆ రేడియో జాకీ ఏం చెప్పాడో నువ్వు వినలేదా? ఈ దారిలో మనకు మరణం దొరకబోతోందని. చావును అలా స్వీకరిస్తావా? పోరాడవా? నీ ప్రాణాలు నీకు, నీ అమ్మానాన్నలకు ముఖ్యం కాదా అన్నాడు. ఆ దారిలో ఎవరూ కనిపించడం లేదు. అక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ రేడియో జాకీ వాయిస్ వస్తోంది. అకస్మాత్తుగా అందరూ సైలెంట్ అయ్యారు. 1 నిమిషం గడిచింది, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, ఏమీ జరగలేదు. అప్పుడు అనన్య అంది, ఆ రేడియో వాడు చెప్పినట్లుగా ఏమీ జరగలేదే, కొంచెం వింతగా అనిపించడం లేదా? బహుశా ఏమీ జరగదేమో గాయ్స్, ఎవరో కావాలనే మనల్ని ఫూల్స్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఏమీ జరగలేదు కదా. ఆ తర్వాత గౌరవ్, ఏమీ కానప్పుడు అంటూ ఉండగానే సరిగ్గా అదే సమయానికి త్రిష మళ్ళీ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ గొంతును నులమడం స్టార్ట్ చేసింది. ఏదో ఒకటి చేసి కారాపు, 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 నాకు ఊపిరాడటం లేదు, ప్లీజ్ నువ్వు కారాపు అని అంటోంది. అప్పుడు రోహిత్, సరే సరే నేను కారాపుతాను అంటాడు. అప్పుడు గౌరవ్ అంటాడు, వద్దు, నువ్వు అస్సలు కారు ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కారు ఆపుద్దు, మనం ఎలాగైనా సరే ఈ రూట్ నంబర్ 666ను వదిలి వెళ్ళాలి. అప్పుడు రోహిత్ అంటాడు, అరే యార్, ఆమెకు ఊపిరాడటం లేదు, పాపం చనిపోతోంది. ఆ తర్వాత గౌరవ్, లేదు, ఒకవేళ మనం కారు ఆపితే మనం కొద్దిగా బయటకు వెళ్ళినా సరే ఆ రేడియో వాడికి మనందరినీ చంపడానికి నువ్వే అవకాశమిచ్చినట్లవుతుంది అంటాడు. కాని రోహిత్ భరించలేక అక్కడే కారు ఆపేశాడు. గౌరవ్ అన్నాడు, అరే రోహిత్, నువ్విలా చెయ్యకూడదురా. రోహిత్ అంటాడు, లేదు, ఆమె చనిపోతోంది. దానికి గౌరవ్, ఒకవేళ నువ్వు బయటకు వెళితే త్రిష కూడా చనిపోతుంది, నా మాట అర్థం చేసుకో అంటాడు. రోహిత్ బయటకు వెళ్ళి తలుపు తీసి త్రిషను బయటకు తీసుకొస్తాడు. ఆమెకు నీళ్ల బాటిల్ ఇచ్చి తాగమంటాడు. అప్పుడు త్రిష అంటుంది, ఇక్కడ నాకేమవుతోందో తెలీదు, అసలు ఊపిరి ఆడలేదు, కానీ ఇప్పుడు బయటకొచ్చాట కొంచెం బాగానే ఉంది. అప్పుడు రోహిత్ గట్టిగా అరిచాడు, త్రిష ఆగు అని. కారు లోపల కూర్చున్న గౌరవ్, అనన్య కూడా బయటకొచ్చారు. వాళ్ళు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కాని వాళ్ళు ఆమె దగ్గరకు చేరుకోలేకపోయారు. అంతలో ఒక ట్రక్ అతి వేగంగా వచ్చి త్రిషను ఢీకొట్టింది. ఆమె శరీరం అక్కడికక్కడే ముక్కలైపోయింది. అంతా రక్తం, ఆమె శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇదంతా చూసి ప్రతి ఒక్కరూ షాక్లోకి వెళ్ళిపోయారు. రోహిత్ అక్కడే నేలమీద కూర్చుని గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ వచ్చి అతన్ని ఓదారుస్తున్నారు. గౌరవ్ అన్నాడు, నేను ముందే చెప్పాను కదరా, మనం లోపల ఉంటేనే సేఫ్, బయటకు వస్తే చావు మనకు దగ్గరలో ఉన్నట్లే అని.
సరేలే, అదంతా వదిలే. ఇప్పుడు మనం ఇక్కడ ఏమీ చెయ్యలేము. పద వెళ్దాం, ఇక్కడి నుండి త్వరగా బయటపడదాం. ఆ తర్వాత రోహిత్ అంటాడు, కానీ త్రిషను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్ళను? దానికి గౌరవ్ సమాధానమిస్తూ, ఆమె చనిపోయింది. ఆమె శరీరపు ఒక్క ముక్క కూడా ఇక్కడ కనిపించడం లేదు. కేవలం రోడ్డు మీద రక్తం మాత్రమే కనిపిస్తోంది అన్నాడు. ఆ తర్వాత రోహిత్ సరేనని మనమిక్కడి నుండి వెళ్దామన్నాడు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని అతడు అక్కడి నుండి కారులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. వాళ్ళు బయలుదేరారు. కూర్చున్న చోటే రోహిత్ త్రిషను తలుచుకుంటూ ఇలా అనుకుంటున్నాడు. 4 రోజుల్లో మనం ఇండియా తిరిగి వెళ్ళాలి. మనకు ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇదంతా ఎలా జరిగిందో వాళ్ళ అమ్మా నాన్నలకు నేనేం సమాధానం చెప్పాలి? నాకేమీ అర్థం కావడం లేదు. సరిగ్గా అదే సమయంలో రేడియో ఛానల్ నుండి మరో వాయిస్ వస్తుంది. ఆ తర్వాత గౌరవ్ అంటాడు, ఒరే అదిగో ఆ గుడిసె మళ్ళీ కనిపిస్తోంది చూడు. అనన్య అంటుంది, అవునవును, అదిగో మైల్ 13 బోర్డు కూడా కనిపిస్తోంది. అప్పుడు రోహిత్ అంటాడు, ఏమో తెలీదు గైస్, ఇంకో విషయం ఉంది. బహుశా అది ఇంకా చెడ్డ వార్త కావచ్చు. మన కారులో పెట్రోల్ కూడా అయిపోవచ్చింది. నాకు కారు పెట్రోల్ ఏమీ కనిపించడం లేదు. బహుశా ముందు దారి మనం నడుచుకుంటూ వెళ్లాలేమో. ఇప్పుడు అందరూ కారు దిగుతున్నారు. మళ్ళీ అదే ట్రక్ సౌండ్ రావడం మొదలైంది. అందరూ పరుగెత్తడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడది ట్రక్ కాదు, వాళ్ల చావు వాళ్ల వెంట పడుతున్నట్లుగా అనిపిస్తోంది. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏ ట్రక్ కనిపించలేదు. వాళ్ళందరూ కాసేపు ఊపిరి పీల్చుకున్నారు. బహుశా ఇక్కడ ఏ ట్రక్ లేదు, ఇదంతా మన మెదడు ఆడుతున్న ఆట, ఊరికే భయపడుతున్నాం అనుకున్నారు. ఆ సమయంలో గౌరవ్ అన్నాడు, ఆగండి గైస్, నేను మళ్ళీ ఒకసారి చూసి వస్తాను. గౌరవ్ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళి, గైస్ ఇక్కడ ఎలాంటి ట్రక్ లేదు అని అరిచి చెప్పాడు. అప్పుడు కాసేపటి క్రితం వాళ్లు ఏ వైపుకైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారో అదే వైపు నుండి ఒక ట్రక్ వచ్చి గౌరవ్ను ఢీకొట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అనన్య, రోహిత్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ గౌరవ్ బాడీ దగ్గరికి వెళ్లారు. అనన్య ఆ బాడీ దగ్గర కూర్చుని గట్టిగట్టిగా ఏడవడం ప్రారంభించింది. అప్పుడు రోహిత్ అన్నాడు, అనన్య, మనం ఎవరికోసమో ఆగలేము. మన ప్రాణాలు మనం కాపాడుకోవాల్సిందే. అప్పుడు అనన్య అంది, నేను నీరసించిపోయాను రోహిత్, నువ్వు వెళ్ళిపో, నేను రాను. ఏం జరిగితే అది జరుగుతుంది. మళ్ళీ అదే ట్రక్ హారన్ సౌండ్ వినిపిస్తుంది. రోహిత్ భయంతో అనన్యను అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రక్ ఇంకెక్కడి నుండో వచ్చి రోహిత్ను కూడా ఢీకొడుతుంది. అక్కడికక్కడే రోహిత్ కళ్ళు మూతపడతాయి. నేరుగా రోహిత్ కళ్ళు తెరిచి చూసేసరికి తను డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని ఉన్నాడు. ఇదంతా ఇప్పటిదాకా నా మైండ్లో నడుస్తోందా అనుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ ఎంతో సంతోషంతో అందరినీ గట్టిగా కౌగిలించుకుని, గైస్, నేను బతుకుతానని అనుకోలేదురా. నాకేం జరిగిందో తెలుసా? ఈ ప్లేస్ చాలా దరిద్రమైనది. మనమిక్కడి నుండి వెళ్ళిపోవాలి. నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ ప్రదేశం చాలా హై ఆల్టిట్యూడ్ ఉంటుంది అని. నాకు తెలిసి సైకలాజికల్గా ఏదో మిమ్మల్ని హిట్ చేసింది. దీన్నే హై ఆల్టిట్యూడ్ సెరిబ్రల్ ఎడిమా అంటారు. ఇక్కడికి వచ్చాక మనుషులు ఏవేవో హెలూసినేట్ చేస్తారు. నీకు కూడా అదే జరిగింది. నేను నీకు చెప్పిన కథలన్నీ ఇక్కడ ఇవన్నీ జరుగుతాయని నీ మైండ్లో రన్ అవుతున్నాయి. బహుశా అందుకే నీకు ఇవన్నీ జరిగి ఉంటాయి అని చెప్పాడు. ఆ తర్వాత గౌరవ్ అంటాడు, గాయ్స్ పదండి, చాలా టైం అయింది. మనం అరిజోనా కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎటు నుండి వెళ్లాలో చెప్పండి. రూట్ నంబర్ 666 ఇంకా సరిగ్గా మొదలవలేదు. అదిగో వెనకాల మన హైవే ఉంది. ఇది 666 రోడ్. ఎటు వెళ్లాలో చెప్పండి. ఆ తర్వాత గౌరవ్ ఇలా అంటాడు, ఆ 45 నిమిషాలు ఏమైతే నాకేంటి, దాన్ని నేను ఆదా చేసుకోను. నా జీవితంలో మరో 10 గంటలు పట్టినా సరే, కాని నేను ఈ దారిలో మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ వెళ్ళను అని తన కారుని ఆ ట్రాఫిక్ ఉన్న దారి వైపే తిప్పుకుని వాళ్లు అరిజోనా వైపు వెళ్ళిపోయారు. గైస్, ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. మనుషులకు సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి నిజంగా ఉంటాయి. భూత ప్రేతాల కంటే భయంకరమైనదేంటంటే మన బుర్ర మనకు చూపించేదే. ఒక సబ్కాన్షియస్ మైండ్ మరియు కాన్షియస్ మైండ్ రెండూ కలిసినప్పుడు మీ మెదడు మీకు ఎలాంటివి చూపిస్తుందంటే, చావే నయం, నాకివన్నీ వద్దు, ఇవన్నీ నేను భరించలేను, చనిపోవడమే బెటర్ అనిపించేంత దారుణమైన విషయాలను చూపిస్తుంది. అలాగే మనం కొన్నిసార్లు ఏ విషయాలనైతే ఇగ్నోర్ చేస్తామో అవే మన ముందు అతి భయంకరమైనవిగా నిలబడతాయి. మనిషి మెదడు రియాలిటీకి, ఇల్యూజన్కి మధ్య ఒక సన్నని గీతను గీస్తుంది. ఎందుకంటే అది బహుశా మీ మెదడును పూర్తిగా బ్లర్ చేయగలదు. మరియు గైస్, చివరగా నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను.
ఎవరైనా భయపడుతున్నప్పుడు దాన్ని జోక్గా తీసుకోకూడదు, వాళ్లను ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే రేపు మీరు వాళ్ళ స్థానంలో ఉండొచ్చు. సెలవు తీసుకుంటున్నాను. నా తదుపరి హర్రర్ స్టోరీలో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.